నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిజం. ఓకే, మన భారతదేశంలో పుట్టినటువంటి బుద్ధిజము ఇవాళ ఇది మన చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా దేశాల్లో, చైనాలో, అదేవిధంగా కంబోడియా, అదేవిధంగా థాయిలాండ్, జపాన్, ఇట్లా అనేక మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏషియన్ దేశాల్లో పరిడవిల్లుతుంది. అవునా కదా బుద్ధిజం? మరి అట్లాంటి బుద్ధిజం భారతదేశంలో పుట్టింది. ఇది శ్రీలంకలో ఉంది. సో అట్లనే ఈ బుద్ధిజాన్ని బాగా వ్యాప్తి చేసినటువంటి అనేక రాజులు ఉన్నారు. హర్షవర్ధనుడు, కనిష్కుడు, ఇట్లా అనేక మంది రాజులు ఉన్నారు. అందులో అందరికంటే ఎక్కువ విస్తృత స్థాయిలో దీన్ని ఇంకో స్థాయికి తీసుకుపోయిన వాడు అశోకుడు, రైట్? సో ఇది మన దేశంలోనే 46,000 బౌద్ధ స్తూపాలు, ఆరామాలు, దేవాలయాలు, చైత్యాలు, విహారాలు, ఇన్ని ఉన్నటువంటి బుద్ధిజం ఇవాళ భారతదేశంలో ఎందుకు కనుమరుగైంది? మీరు చెప్పండి. ఎన్ని వేల లేదా లక్షల గ్రంథాలు. ఇది తక్షశిల, తక్షశిల, ఇప్పుడు తక్షశిల అంటారు, పాకిస్తాన్లో ఉంది తక్షశిల. తర్వాత విక్రమ్శిల గుజరాత్లో ఉంది. తర్వాత నలంద, ఇట్లాంటి ఫేమస్ విశ్వవిద్యాలయాలు. నలందాలో అయితే ఎంతమంది, ఈవెన్ తక్షశిల కూడా 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది ఆచార్యులు ఉండేవారు. కాలిన పోయిన తర్వాత కూడా అవన్నీ హిందూ మతానికి సంబంధించినవి కావు, బౌద్ధ మతానికి సంబంధించినవి. మరి అవన్నీ ఇవాళ ఏమైనాయి? ఖిల్జీ కాలబెట్టిండని అబద్ధం చెప్తున్నారు. అర్థమైందా? సో అట్లనే పోని ఉత్తరాదిలో ఈ బాపనోడి, ఆర్య బాపనోడు చెప్పిన అబద్ధం ప్రకారం అనుకుందాం ఒక 2 నిమిషాల కోసం. మరి దక్షిణాదిలో ఎందుకు పోయినాయి? ఇప్పుడు నాగార్జున కొండ, గుంటూరు ప్రాంతంలో ఇవాళ బ్రిడ్జ్లో, నదిలో కలిసిపోయింది. నదిలో కింద అంటే మనం నది అది కట్టినప్పుడు, నాగార్జున సార్ కట్టినప్పుడు అందులో మునిగిపోయింది. కానీ ఆ నాగార్జున కొండ ఇప్పుడు ఎన్నో బుద్ధిజానికి సంబంధించిన ఎన్నో మన తమిళనాడు దొరుకుతా ఉన్నాయి. మరి ఈ ఏఎస్ఐ ఏమంటారు, మన యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఇవన్నీ తవ్వింది. ఇప్పుడు ఎందుకు చదువుతలేదు? చెప్పండి. అర్థమైందా? అంటే నేను ఏమంటున్నా, ఉత్తరాదిలో వీడి ఆర్య బ్రాహ్మణోడు దుష్ప్రచారం చేసినట్టు ఖిల్జీని నాశనం చేసిండు. ఖిల్జీ అనేటోడు దక్షిణాదికి రాలే కదా నాశనం చేయడానికి, తమిళనాడుకి రాలే కదా ఖిల్జీ. మరి తమిళనాడులో ఉన్నటువంటి బౌద్ధ దేవాలయాలు ఎక్కడికి పోయినాయి? చెప్పండి. వాడెవడో గిజిని చేసిండు అంటారు కదా. గజని అనేటోడు వాడు సంపద దోసుకోవడానికి, బాపనోడు సంపద అంతా తీసుకొని గుళ్ళ దాచిపెట్టుకుంటే వాడు సంపద ఎత్తుకోవడానికి గుళ్ళను ధ్వంసం చేసిండు. వాస్తవం, కొద్ది మంది. ఓకే, వాడు ముస్లిం రాజులు ధ్వంసం చేయాలనుకుంటే దేశంలో ఒక్క గుడి ఉండేది కాదు. ఓకే, ఎక్కడైతే ఫేమస్ గుళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే సంపద ఎక్కువ ఉందో ఆ సంపద ఎత్తుకోవడానికి వాడు చేసిండు. అగ్రి చేస్తా. నేనేమంటున్నా, ఈ ఆర్య బ్రాహ్మణుడికి అసలు గుడి కట్టుకునే కల్చరే లేదు. నేను అబద్ధం ఆడుతా, నేను కరెక్ట్ చెప్తలేను అని మీకు అనిపిస్తే ఇరాన్ చరిత్ర, పర్షియా చరిత్ర, పార్సీల చరిత్ర చదవండి. అర్థమైందా? నిన్న ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడు, ఈ మోదీ అనేది కూడా, మోడీ ఇంటి పేరు కూడా ఆ పార్సీలో అంటే పర్షియాలో అది ఒక రాజుల యొక్క ఇంటి పేరు. ఈ ఆర్య బ్రాహ్మణులు ఆ యొక్క పర్షియా నుంచి, లేదా ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తున్న దేశం నుంచి మన భారతదేశానికి, లేదంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ పైన ఉన్నటువంటి బల్కన్ దేశాలు లేదా స్టెప్పీ మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు. అర్థమైందా? సో వారి కల్చర్లో అగ్నిని పూజిస్తారు, ఇంద్రుడిని పూజిస్తారు, వరుణ్ణి పూజిస్తారు. దానికి వారికి తెలిసిన పూజా విధానం యజ్ఞాలు, యాగాలు తప్ప జంతు బలులు, అశ్వమేధాలు, నరమేధాలు, అదేవిధంగా గోమేధాలు, ఇట్లాంటివి చేసేవారు తప్ప అవన్నీ తీసుకుపోయి చంపి వాటిని ఆ యజ్ఞాల్లో, యాగాల్లో వేస్తే, ఆ అగ్నికి సమర్పిస్తే, ఎందుకంటే వాడి నమ్మకం ప్రకారం ప్రకృతి దేవతల్ని సంతృప్తి వరిస్తే మనకి సకాలంలో వర్షాలు పడితే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావు. కాబట్టి ఆ ప్రకృతి దేవతల్ని సంతృప్తి పరచాలంటే వారు పైన ఉంటారు. కాబట్టి వాళ్ళకి మన ఇవన్నిటిని వాడికి పైకి పంపాలంటే యజ్ఞంలో, యాగంలో వేస్తే, అగ్నికి సమర్పిస్తే ఆ అగ్నిదేవుడు తీసుకొని పోయి ఆ మిగతా దేవతలకి ఇవన్నీ అందిస్తాడని ఈ ఆర్య బ్రాహ్మణుడి యొక్క నమ్మకం. కాబట్టి యజ్ఞాలు, యాగాలు మాత్రమే వాడికి చేసేవాడు. వాడికి గుడి ఈ మేధాలు చేసేవాడు, ఈ యొక్క నరమేధాలు, గోమేధాలు, ఈ యొక్క అశ్వమేధాలు చేసేవాడు.
అంటే ఈ యజ్ఞాలలో భాగంగా అదే గంతే వానికి తెలిసింది గదే వాని పూజా విధానం ఇదే. మీరు ఋగ్వేదం చదవండి, యజుర్వేదం చదవండి, సామవేదం చదవండి, అధర్వణ వేదం చదవండి, ఆ యొక్క ఏ వేదాలను చదవండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి, ఇవే ఉంటాయి యజ్ఞాలు యాగాలు. ఆ ధర్మరాజు ఈ రాజసూయ యాగం చేసిండు, ఇంకో ఆయన ఇది చేసిండు, ఇదే ఉంటది. అశ్వమేధం, మేధం అంటే చంపడం, అశ్వాన్ని చంపడం, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంతే వానికి తెలిసిన ఇది ఈ ఆర్య బ్రాహ్మణుడికి. గుళ్ళు ఈ కల్చర్ లేదు వాని దగ్గర, గుడి కట్టే కల్చరే లేదు. మరి ఎక్కడిది ఇది? ఈ యొక్క మన భారతదేశంలో పురాతనం నుంచి శ్రమణ పరంపర అనేది ఉండేది. పరంపర అంటే ఒక గురువు ఉండేవాడు, గురువుకి ఆ యొక్క రాజులు కానీ మిగతా ప్రజలు కానీ శిష్యులుగా ఉండేవారు. ఇదే పరంపర కొనసాగేది. అర్థమైందా? ఈ మన శాక్యముని గౌతమ బుద్ధుడు, సుగతి బుద్ధుడు అనే కంటే ముందు 28వ బుద్ధుడు ఈయన కంటే ముందు కశ్యప బుద్ధుడు, ఇట్లా కోనగమన బుద్ధుడు, అట్లా 27 బుద్ధులు ఉండేవారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మనకు తవ్వకాల్లో దొరికాయి. అంటే నేను గాలి మాటలు చెప్తలేను. మరి ఇదంతా ఎక్కడికి పోయింది ఈ బుద్ధిజం? ఇంకా రీసెర్చ్ చేసినా కొద్దీ, ఆ పాలీ భాషని, ఆ యొక్క పాలీ స్క్రిప్చర్స్ చదివినా కొద్దీ మనకి అర్థమవుతుంది ఏంది, ఇది బుద్ధిజంలో ఉన్నటువంటి మహాయానం సంబంధించి 3 తెగలుగా విడిపోయింది. మహాయానము, తెరావాదము, వజ్రాయానం. సో ఈ 3 తెగలుగా పోయినప్పుడు వజ్రాయానంలో క్షుద్ర పూజలు ఇవన్నీ ఎక్కువ ఉండేది. అట్లనే మహాయానంలో వచ్చేసేమో ఈ విగ్రహారాధన ఉండేది. ఓకే, అంటే అందులో ఈ యొక్క తారాదేవి, మాయాదేవి వాళ్ళ ఒరిజినల్ పేర్లు వేరున్నాయి, కానీ ఆ పేర్లు వేరే పెట్టినప్పటికీ సో ఆ యొక్క వాటికి సంబంధించిన అన్నిటినీ వీడు హిందూయిజం అని మార్చేసిండు. ఆ బౌద్ధ దేవాలయం పేరు హిందూ దేవాలయం పెట్టిండు. అంటే ఇక్కడ అర్థమేమవుతుంది మనకి, ఆ బుద్ధిజము నథింగ్ బట్ ఇప్పుడు మన మూలవాసులు మొక్కుకున్నటువంటి శ్రమణ పరంపరలో ఈ యొక్క ఉన్నటువంటి ఈ అసలు భారతదేశం యొక్క ఒరిజినల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణుడు కాకుండా ఇక్కడి మూలవాసులు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బుద్ధిజం శ్రమణ పరంపరలో, బుద్ధిజం గురు పరంపరలో ఈ యొక్క ధ్యానము, ఈ యొక్క ఇది ఉండే ఇవాళ బుద్ధిజం జైనిజం, అవన్నిటినీ ఆర్య బ్రాహ్మణుడు వాడి పేరు పెట్టుకున్నాడు. అర్థమైందా? ఇవాళ ఆ యొక్క బౌద్ధ దేవాలయాలన్నింటినీ హిందూ దేవాలయాలుగా పేరు మార్చాడు. హిందూ అంటే నేనేమంటున్నా, ఇప్పుడు మనం పాటిస్తున్న మెజారిటీ ఈ ఆర్య బ్రాహ్మణుడికి సంబంధించింది కాకుండా, యజ్ఞాలు యాగాలు కాకుండా మిగతాదంతా మనం హిందూయిజం అని పేరు పెట్టింది. ఆ హిందూయిజం నథింగ్ బట్ అది బుద్ధిజం అన్నా హిందూయిజం అన్నా ఒకటే. అప్పుడు మతం అనే పేరు లేదు. ఈ పర్షియన్లు వచ్చిన తర్వాతనే, వాడు సింధు నది ఆబలికి వచ్చినాకనే అప్పుడు యొక్క ఇది భారతదేశంలో ఉన్న అన్ని ఆచారాలను కలిపి హిందూయిజం అని పేరు పెట్టారు. సో ఆ క్రమంలో నేనేం చెప్తున్నా ఇక్కడ అంటే, ఈ వలసవాదులు వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణులే ఈ యొక్క మొత్తం బుల్డోజ్ చేశారని చెప్పదలుచుకున్నాం. సో ఆ క్రమంలో ఆ మూలవాసులు రాసుకున్న అనేక గ్రంథాలని కాలబెట్టి ఇలా యొక్క పిట్టకథలు చెప్తున్నారు, ముస్లింలు చేశారని చెప్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఇదే దరిద్రం. వీడు కొడతాడు, ముస్లింలు కొట్టిరని ప్రచారం చేస్తాడు. అంటే ఎంత నీచుడు నికృష్టో అర్థం చేసుకోమని దయచేసి ప్రాధేయపడుతున్నాం. ఒక నిజంలో బతుకుదాం. సో ఇంకా పూర్తి వివరాలు బుద్ధిజం గురించి కానీ ఇంకా ఏమేమి ఈ దుర్మార్గులు చేశారో ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. సో ఇది టిబెట్ చారిత్ర గ్రంథం దాగ్ బసం లయన్ బ్యాంగ్ ను ఉదాహరిస్తూ అయితే ఏమైందంటే, వీడు భారతదేశంలో ఉన్న యొక్క ఈ బౌద్ధ చైత్యాలు ఆరామాలు అన్నింటినీ మట్టిలో కలిపిన తర్వాత, నాశనం చేసిన తర్వాత, ఆ గ్రంథాలని అంత నాలెడ్జ్ ఉన్న గ్రంథాలన్నీ కాలబెట్టిన తర్వాత ఏమైంది, అప్పుడు బుద్ధిజం పరిడ వెళ్ళినప్పుడు కనిష్కుని టైంలో కానీ, హర్షవర్ధన్ టైంలో కానీ, ఈ యొక్క నలంద యూనివర్సిటీ యొక్క ప్రఖ్యాతి చెందినప్పుడు కానీ ఎంతో మంది విదేశీ చైనాకు సంబంధించిన యాత్రికులు వచ్చారు. ఎంతో మంది పాహియాన్ గారు, వియాన్ సాంగ్ గారు ఎందుకు వచ్చారు వాళ్ళు? అయితే ఈ వచ్చిన యాత్రికులు ఏం చేశారు, అప్పుడు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితుల గురించి వాళ్ళు గ్రంథాలు రాశారు, పుస్తకాలు రాశారు. లేకపోతే మెగస్తనీస్ గారు కానీ, ఇండికా కానీ ఇట్లాంటి రాసినప్పుడు ఏమైంది, ఆ ఆధారాలన్నీ ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి ఆయా దేశాల నుంచి, చైనా నుంచి, ఇంకో టిబెట్ నుంచి, ఇంకో దగ్గర నుంచి. అట్లనే మన దేశంలో ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారు కదా ఈ యూనివర్సిటీలలో. వాళ్ళు చదువుకొని వాళ్ళ దేశాలకు పోయినప్పుడు ఏవైతే వాళ్ళు చదువుకొని అక్కడ గమనించినాయి వాళ్ళు రాసుకున్న పుస్తకాలలో దొరుకుతున్నాయి. ఇప్పుడు శ్రీలంకలో అనేక బౌద్ధ గ్రంథాలలో దొరుకుతున్నాయి. అర్థమైందా? సో అదేవిధంగా ఆయా దేశాల్లో అశోకుడు రాయించినటువంటి యొక్క ఇన్స్క్రిప్షన్స్, అంటే రాళ్ల మీద రాసినటువంటి శిలా వాటి ఏవైతున్నాయి ఇన్స్క్రిప్షన్స్ అవి దొరుకుతున్నాయి. ఆ విధంగా మనకి వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటినీ
ఒక ఫేమస్ అయిన సారనాథ్ అట్లాంటి ఇక ప్రజలు తిరుగుపడతారు కాబట్టి అవి చేయలేకపోయారు కానీ చేద్దామని ప్రయత్నం చేసి కానీ మిగతా అన్నిటిని చిన్న చిన్న దేవాలయాన్ని హిందూ దేవాలయంగా మార్చిపారదు పేరు మార్చారు. ఓకే, గుళ్ళు అవే ఉన్నాయి, పేరు మార్చారు అంతే. అప్పుడు బుద్ధిజంలో వేరే పేరు ఉంటే అప్పుడు శివుడు అని పెట్టారు, ఇంకోటి అని పెట్టారు. కానీ అవి మొత్తం అవే బౌద్ధ దేవాలయాన్ని హిందూ దేవాలయాన్ని పేరు పెట్టారు. ఓకే, ఇక మిగిలిన ఏవైతే చరిత్రకు ఆధారంగా దొరికేటి అని ఇది చేశారు. మీరు మథురాకు వండి, ఆ యొక్క ఏది వాళ్ళు కనిష్కుడు పరిపాలించినప్పుడు మధుర వాళ్ళ రాజధాని ఉండే. 3 రాజధానులు ఉండే, కనిష్క ఉండే, తక్షశిల ఉండే, అట్లనే అక్కడ పెషావర్ పురుషపురం లేదంటే పెషావర్, ఇప్పుడు పెషావర్ అంటున్నాం. సో ఇవన్నిట్లో అట్లనే యొక్క ఏమంటారు దాన్ని, సో యొక్క ముల్తాన్, ఇవి కొన్ని పాకిస్తాన్లోని కొన్ని మథురా మ్యూజియంలో పోండి అన్నీ ఉంటాయి, ఇవన్నీ సంబంధించినవి కాయిన్స్ ఉన్నాయి, సిక్కా. సో కాబట్టి ఇది చరిత్ర. అంటే ఈ బ్రాహ్మణుడు ఎంత నాశనం కాదు. ఇప్పుడు ఏది యొక్క 7వ శతాబ్దం కదా, 7వ శతాబ్దంలో యొక్క ఏది హర్షవర్ధనుడు. ఓకే, 11వ శతాబ్దంలో ఖిల్జీ అన్నప్పుడు యొక్క ఖిల్జీ టైం అంటే 11వ శతాబ్దం దాకా ఈ బుద్ధిజం బాగా పరిడవిల్లినట్టే కదా. ముస్లిం రాజులు భారతదేశంలో వచ్చేంతవరకు కూడా అర్థమైందా? 11వ శతాబ్దంలో ఖిల్జీ నాశనం చేసిండు నలంద యూనివర్సిటీ అంటున్నాం. అంటే 11వ శతాబ్దం దాకా బుద్ధిజం భారతదేశంలో పరిడవిల్లింది అని అర్థం, అంతే కదా. ఆచార్య నాగార్జునుడు ఎవరన్నా తీసుకోండి వాళ్ళ చరిత్ర గురించి. అంటే ఈ 11వ శతాబ్దం తర్వాత ఈ బ్రాహ్మణుడు మెల్లమెల్లగా ముస్లింల పేరు అడ్డం పెట్టి మొత్తం బుద్ధిజం అంతా నాశనం చేసిండని అర్థమవుతుంది. బుద్ధిజాన్ని పాటించే వారిని చంపేసిండని అర్థమవుతుంది. అర్థమైందా? సో ఇది పరిస్థితి. మళ్ళీ వాళ్ళు వచ్చేసి యొక్క పొద్దుగాలు వేస్తే మనకి అబద్ధాలు చెప్తా అంటే కలవదు. అట్లా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిందే. ఈ బ్రాహ్మణుడి యొక్క ఆధిపత్యాన్ని వాడి ఆధిపత్యాన్ని తన్ని ధర్మేయాల్సిందే. 70 ఏళ్ళు భారత్ స్వతంత్ర భారతదేశము ఈ బ్రాహ్మణుల ముక్త భారత్గా ఉండే మళ్ళీ అది కావాల్సిందే. మూలవాసులదే ఈ రాజ్యము, మూలవాసులదే ఆధిపత్యం నడవాలి. ఈ 3% ఉన్న బ్రాహ్మణుడి ఆధిపత్యాన్ని బొందబెట్టాలి. గుళ్ళలో యొక్క మూలవాసులందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, రెడ్డిలు, వెలమలు అందరూ పూజారులు కావాలి. ఒక్క బ్రాహ్మణుడే కాకూడదు. అర్థమైందా? ఈ సమానత్వాన్ని బోధించేదే మనకి ముఖ్యం. బ్రాహ్మణుని పైన పెట్టేసి మిగతా వాళ్ళందరూ మీరు ముక్కులకెళ్ళి వచ్చి కాళ్ళకెళ్ళి వచ్చారు, ఇంకో దానికెళ్ళి వచ్చారు, మాకు సేవ చేయడానికి మిమ్మల్ని పుట్టించిండు అని పిట్ట కథలు చెప్తా అంటే పొట్టు తన్నాలి గాడిద కొడుకులని. ఆలోచించండి. బుద్ధుడు ఎప్పుడు నాకు దివ్యశక్తులు ఉన్నాయి, నేను దేవుడని ఎప్పుడు చెప్పుకోలేదు బుద్ధుడు. ఇట్లా బతకండి ఆయన, మీరు సంతోషంగా బతుకుతారని ఒక జీవన విధానాన్ని బోధించండు తప్ప ఇట్లా వివక్షని పెంచి పోషించలే. అందరు సమానం అని చెప్పిండు. అర్థమైందా? కాబట్టి ఈ బ్రాహ్మణుడు హిందూయిజంకి చెడ్డ పేరు తెస్తున్నాడు. హిందూయిజం అన్నా బుద్ధిజం అయినా ఒకటే. ఓకే, ఇది వాస్తవం తెలుసుకోవాలి. ఇంకా డీటెయిల్ గా నేను డీప్ గా దాని గురించి విశ్లేషించిన తర్వాత అట్లనే ఇంకా డీప్ గా ఇంకా అనేక ఆధారాలతోటి నేను ఇంకా పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. కానీ ఈ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు కానీ ఈ బ్రాహ్మణుడు చెప్పేది దయచేసి ఏది నమ్మకండి. ఒక శాస్త్రీయం ఉండదు, దాంట్లో ఒక లాజిక్ ఉండదు, ఒక ఆధారం ఉండదు. పొద్దుగా లేస్తే మనకి అంధభక్తులని అంధవిశ్వాసం తయారు చేస్తా అంటే అట్లాంటి వాటికి మనము లోన్ కాకూడదు. వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఓకే, ఐ కీప్ టాకింగ్. మాట్లాడుతున్నట్టు మిత్రులారా, ఐ కీప్ టాకింగ్. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.